నేను నమ్మను. నన్ను నన్ను ఆయన దూరం చేసుకోవాలనుకున్నారా? దూరం చేసుకునే తెలివితేటలే ఉంటే ఇంత దూరం వచ్చేవాడే కాదు. అంటే ఓ ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయాలని ఈ ఆలోచన మీదన్నమాట. ఓ మిత్రుడికి సహాయం చేసే ఆరాటం అంటే సరిపోతుంది. ఏమిటండి నేను ఆయనకి చేసిన ద్రోహం? పెళ్లి చేసుకోవాలనుకోవడమా? పెళ్ళైన మగాడిని పెళ్లి చేసుకోబోవడం, బిడ్డల తండ్రికి బిడ్డని కనబోవడం ఏమిటి? ఆయనకి ఇదివరకే ఆ ప్రశ్నని ఇంత ఆలస్యంగా అతన్ని కాక మరొకరిని అడగవలసి రావడం, అది నువ్వు చేసిన నేరం. నన్నింత మోసం చేస్తారనుకోలేదు. వాడింత మోసపోతాడని నేను కూడా అనుకోలేదు. నువ్వు అతను మేలుకోరిన మనిషివైతే, వాడి పరువు నిలపాలన్న మనసున్నదానివైతే తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేనిప్పుడు తల్లిని కాబోతున్నాను. నిన్ను వెళ్ళిపోమనడానికి అది మరో కారణం. బిడ్డకి తండ్రి కావాలి. ఆ తండ్రికి ఇప్పుడు పరువు కావాలి. అంటే నా చేతులతో నా జీవితాన్ని నన్నే నాశనం చేసుకోమంటారా? ధర కడితే చెల్లిస్తానంటున్నాను. ధర కట్టే గొప్పతనం మీకుండొచ్చు, కానీ అమ్ముడు పోయే దౌర్భాగ్యం నీచత్వం నాకు లేదు. అక్కర్లేదనే చోట బ్రతకడం కంటే ఎక్కడైనా గౌరవంగా అడుక్కు తింటూ బ్రతకగలను. వెళ్ళి ఈ మాట ఆయనతో చెప్పండి. ఆగండి. మీ స్నేహితుడిని కాపాడానని గర్వపడకండి. ఒక ఆడదాని జీవితం నాశనం కావడానికి కారణమయ్యానని సిగ్గుపడండి. ఏనాడైనా నా బిడ్డ ఈ సమాజంలో గౌరవంగా తలెత్తు తిరగలేకపోతే, కన్నీరు కౌరిస్తే ఆ పాపంలో పాలు మీకు ఉంటుందనే సంగతి మర్చిపోకండి. వెళ్ళండి. ఆ రాత్రే జానకమ్మ ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఆమె తన జీవితానికి తీరని మచ్చవుతుందని భయపడ్డ వీడు పీడ వదిలిపోయిందని ఆనందించాడు. సంఘంలో కడిగిన ముత్యంలా ప్రకాశించాడు. కానీ ఆ జానకమ్మ ధైర్యంగా సంఘాన్ని ఎదిరించి నిలబడింది. తన కూతుర్ని కంటికి రెప్పలాగా పెంచుకొని పెద్ద చేసింది. ఏనాటి రుణం! నా కొడుకు లక్ష్మిని చెల్లెల్లాగా చూసుకుంటున్నాడని తెలిసి మనసులోనే ఎంతో ఆనందించాడు. మామ మోసం చేశాడు, తండ్రిని ఎత్తిని వేసుకున్నాడు. కానీ కొడుకు సరిదిద్దాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ ఆ ప్రయత్నం ఫలించబోతుంది. శేఖర్, నువ్వు నాకు అల్లుడు కావాలని కోరుకున్నావు, కానీ మీకు తెలియకుండానే ఆ భగవంతుడు మీ ఇద్దరిని కలిపాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. లక్ష్మిని స్వీకరించు. బావా, నేను కోరుకున్నది నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలి. నీ మాట ఎప్పుడు కాదన్నాను చెప్పు. లక్ష్మి, నీ జీవితం ఒడ్డుకు చేరే వరకు నీకండగా ఉంటానన్నాను. అయిపోయింది. నా బాధ్యత తీరిపోయింది. ఆనందంగా 100 ఏళ్ళు వర్ధిల్లు. వస్తాను. పదండి నాన్న, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం. అమ్మా జయ, నీ భర్తని కాదని నీ ఇంటికి వచ్చేసావు, చాలా సంతోషం. కానీ ఆ ఇంట్లో నీ వస్తువు ఒకటి మర్చిపోయావమ్మా. తీసుకో అమ్మా, మరెవరికైనా ఉపయోగపడవచ్చు. వస్తానమ్మా. అక్క, ఇది మా అమ్మ నాకు ఇచ్చిన స్త్రీధనం. 12 కాపురానికి 12 సూత్రాలు. పెళ్ళం మొగుడిని కుప్పట్లో పెట్టుకోవాలంటే ఏం చేయాలో ఇందులో రాసుంటుంది. సూత్రాలను పాటించే మా అమ్మ మా నాన్న ఇల్లు దాటిపోయేట్టు చేసింది. నన్ను మా ఆయనకు దూరం చేసింది. కానీ నువ్వు మాత్రం ఆ తప్పు చేయదక్క. ఏమండి నా అనుమానాల్ని, తెలుగు తక్కువతనాన్ని అన్నీ వదిలేశాను. ఇది కూడా మీ అమ్మ ఫిట్టింగేనా అని మీరు అడగాల్సిన అవసరం లేదు. మీరు నా తప్పును మన్నించగలిగితే. పెళ్ళైన తర్వాత మనం హనీమూన్కి వెళ్ళలేదు కదా, ఇప్పుడే వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? బాగుంటుంది. అలాగే తిరుపతి కూడా వెళ్దాం. నేనే కొండ మీదకి సామాన్లు మోసుకొస్తానులే. 1952, 53, 54లో మర్యాద నీ బాబుని పక్కన ఉన్నాను రా. 1952, 53, 54లో నాకు మీ అమ్మకి మధ్య డీటెయిల్స్ మిస్ అయ్యి హనీమూన్కి వెళ్ళడం ఆలస్యమైంది. మీరు మాత్రం డీటెయిల్స్ మిస్ అవ్వద్దు. చలో హనీమూన్. దానికి కావలసిన సూత్రాలు ప్రతి ఆడది నేర్చుకోవాలి. అసలు సూత్రాలు నేర్చుకోకుండా పెళ్లే చేసుకోకూడదు. సూత్రాలా? అవేమిటే?
పండంటి కాపురానికి 12 సూత్రాలు. నీ కాపురం చక్కపడాలంటే అవే దిక్కు. మా ఇంటికి రా.